వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. గరికపాటి గారు తనదైన శైలిలో నాన్ వేషణకి ఇచ్చి పడేశారని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ వార్తలు వైరల్లో నిలుస్తున్నాయి. ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. గరికపాటి గారు తనదైన శైలిలో ఉమ్మి వేస్తే అంటూ స్టార్ట్ చేసి నాన్ వేషణకి ఇచ్చి పడేశారని చెప్పుకోవాలి. సో ఆ సారాంశం ఏంటండి? ఇంకా నెక్స్ట్ ఏమేమన్నారు, లేకపోతే అంతటితో మారతాడని అనుకోవచ్చా? శివాజీ వాక్యాల తర్వాత చాలా మలుపులు తిరిగింది అని చెప్పాలి. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇది మన రాష్ట్ర స్థాయి చర్చ కాకుండా జాతీయ స్థాయి చర్చగా మారి చివరికి ఇంటర్పోల్ దేశాల మధ్య పోలీస్ వ్యవస్థ కదిలేంత వరకు వెళ్ళింది ఈ ఇష్యూ. దేశంలో ప్రకంపనలు కూడా వచ్చినాయి. ఎందుకంటే దేవి దేవతల దగ్గర వరకు కూడా రైట్. దాంతో పాటు యావత్తు దేశం కూడా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి యావత్తు హిందూ ప్రపంచం అంతా నాన్ వేష్ మీద దాడి దిగడం, విమర్శించడం. ఆయనకు అప్పటిదాకా ఫాలోయింగ్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్ల యొక్క సంఖ్య 50% కాదు 70% పడిపోయింది. ఛానల్కి రిపోర్ట్స్ వెళ్ళిపోయాయి. అంటే ఒక్కసారిగా అర్ధరాత్రి ఒక జూదంలోనో పేకాటలోనో యుద్ధం వస్తే కొలాప్స్ అయినట్టు నాన్ వేష్ అనేవాడు నైతికంగా కొలాప్స్ అయ్యాడు. సోషల్ ప్లాట్ఫామ్లో ఆదాయం వచ్చేటువంటి సోషల్ ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్ మీద తను ఎదిగాడు ఆ ప్లాట్ఫామ్లో అటర్ ఫ్లాప్ అయి డౌన్ అయి 0 స్థాయికి వచ్చాడు. ఈ రెండో దాటి మూడవది ఏంటంటే చిప్పకూడు తినడానికి తాను దగ్గరికి వచ్చాడు. ఏ దేశంలో కూడా స్వేచ్ఛగా బయట తిరగలేనటువంటి ఆ ఆత్మన్యూన్యతా భావంలోకి నెట్టివేయబడ్డాడు. ఇది చాలు అసలు యాక్చువల్గా ఆయనకు శిక్ష. ఎందుకంటే ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో అని అనుక్షణం దాచుకొని దొంగచాటుగా దేశాల్లో తిరుగుతూ దాచుకుంటూ బ్రతకాల్సిన పొజిషన్లోకి వచ్చిండు. పోనీ ధైర్యంగా బయటకు వద్దామంటే ఇండియాకు రాలేరు, ఆ దేశాల్లో తిరగలేరు. ఎందుకంటే ఏ దేశం తిరిగినా ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం ఇండియన్స్ ఉంటారు. సో ఎక్కడికి ఎక్కినా ఏ ఫ్లైట్లో కూడా ఇండియన్స్ 99% ఉంటారు. సో అక్కడ ఖచ్చితంగా ముఖ్యంగా వేరే దేశాల్లో ఉండే వాళ్ళంతా కూడా దేశం మీద ప్రేమ ఉంటుంది. ఇక్కడ హిందూ మనోభావాలే కాదు, ఈ దేశ జాతీయత మీద, దేశ సంస్కృతి మీద, ఈ దేశ ఆదాయాల మీద, ప్రజల సామాజిక విధానాల మీద కూడా కామెంట్ చేశాడు. దేశాన్ని అవమానిస్తూ మాట్లాడాడు. సో ఖచ్చితంగా అందరూ కనిపిస్తే ఉమ్మేస్తారు. నేను నిన్నదానికి ఏం చెప్పానంటే కనిపిస్తే కుమ్మేస్తారు అనుకున్నాం. కానీ ఇక్కడ చెప్తున్న మధ్య ఉమ్మేస్తారు, ముఖం మీద ఉమ్మేస్తారు. అసలు ఏంట్రా నువ్వేంటి, ఏం చేశావు అని ముఖం మీద ఉమ్మేసి అడిగేలా తనకు తానుగా గోతిలో తీసుకొని పడ్డాడు. దానికి మళ్ళీ సమర్థించుకుంటున్నాడు. ఇంకా దానదన్నట్టు తనను విమర్శిస్తూనో తను ప్రశ్నించినటువంటి ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్నే బెదిరిస్తున్న తీరు చూశారు అందరూ. ఏ జూట్ గురించి అంటున్నారా? ఎస్, బెదిరిస్తున్న తీరు చూస్తున్నాం. తను నాకు తెలిసినంత వరకు తెలుగు ఇండియన్లో లేదా తెలుగులో నాకు ఇండియాలోనే మోస్ట్ వన్ పాడ్కాస్ట్ చేయడంలో హైయెస్ట్ టాప్ 10 తీసుకుంటే అతను ఒక వాడు ఉంటాడు. ఇంకా రేరుగా ఉన్నారు. సరే, ఇండివిజువల్ జర్నలిజమా, ఇండివిజువల్ పాడ్కాస్టింగ్, దానికి ఏ పేరు పెట్టినా కూడా తనకు తాను కంటెంట్ తోటే బాగా వ్యూవర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సరే, ఆయన ఏ విధంగా ఆయన ఎడ్యుకేషన్ ఏంటి అవన్నీ మనకు అనవసరం, కానీ ఆయన చెప్తున్న దానికి వ్యూవర్షిప్ ఉంటుంది, సారాంశం బాగుంటుంది. అట్లాంటి వారిని కూడా నువ్వు టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తున్నావు. వాళ్ళ చరిత్ర ఏదో చెప్తా అంటావు. ఏం లేకుండా ఇట్లా బెదిరిస్తున్న తీరు చూసి చివరికి ఎవరికి అని చేయని తన పని తాను చేసుకోబోయేటువంటి ప్రవచనకర్తన వాళ్ళ కంటెంట్లో కూడా ఏలు పెట్టేసి వాళ్ళని అన్య పదాలతో అసభ్యంగా మాట్లాడుతూ వెటకారంగా మాట్లాడి అవమానకరంగా మాట్లాడితే అందరూ అయితే ఇంకొక ప్రవచనకర్త ఉన్నాడు మనకు తెలుసు, చాగంటి గారు అయితే పోనీలే పాపం ఎవరు పాపనాలే పోతారు అనుకొని సైలెంట్గా మూసుకొని తన పని ఏదో తను వెళ్ళిపోతాడు. కానీ అతను ఈ గరికపాటి అలా కాదు, బస్తీమే సవాల్ అంటాడు. ఎందుకంటే ఆయన కమ్యూనిస్టు, నాస్తికుడు, ఆస్తికుడు, ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానం ఉన్నవాడు, ప్లస్ సామాజిక రాజకీయాలలో కూడా ఆయన అంటే ఒక పార్టీల విషయం కూడా మాట్లాడతాడు. అంటే ఒక పరిజ్ఞానం ఉంది, అవసరం వస్తే ఓ రాజకీయ పార్టీ గురించి మాట్లాడతాడు. అంటే ఏంటంటే ఏదైనా సరే చెప్పదలుచుకున్నప్పుడు స్పష్టంగా చెప్తాడు. అంతటి ఆయనను పట్టుకొని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పోనీ ఆయన చెప్పిన సబ్జెక్టులో నీకు ఆయన విభేదం ఉంటే, నీ సిద్ధాంతం విరుద్ధంగా ఉంటే డిబేట్ చేయాలి. కానీ అట్లా బూతులు మాట్లాడడం అన్నీ చేస్తే కోపం వచ్చింది. దాంతో గరికపాటి గారు కూడా తన ప్రవచన సమయంలో ఇండైరెక్ట్గానే కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వాక్యాల సారాంశంగా చూస్తే అది అందరికి అర్థమైపోతుంది. ఈ నాన్ వేష్ ఏంటంటే ప్రపంచ వ్యభిచారుని గురించి చెప్పినట్టుగా అర్థమైపోతా ఉంటుంది. ఇప్పటివరకు చాలా సహనంగా గరికపాటి గారు వేచి చూశారు. ఎందుకంటే ప్రతిదానికి కౌంటర్ ఇవ్వడం కూడా ఆయనకి ఇష్టం లేదు.
కానీ వేచి చూసిన తర్వాత ఘాటుగానే విమర్శించారంటే మీరేమంటారు? సహజంగానే మనకు గరికపాటి గారు చాగంటి గారితో పోల్చుకుంటే చాగంటి గారు చాలా మృదు స్వభావి, అసలు ఏమీ పట్టించుకోడు. కానీ గరికపాటి అలా కాదు, అయినా కూడా సహనం పాటించాడు. ఇంకా ఇంకో మాట అన్నాడు, నేను సహనం పాటిస్తాను కానీ నా అభిమానులు మాత్రం సహనం పాటించారు, ఆ కాస్త 4 ఎక్కువనే ఇచ్చుకుంటారు, వాళ్ళు తగ్గేదేలే అంటున్నారు, దాంట్లో కూడా పై చేయ ఉంటుంది సోషల్ మీడియాలో, గరికపాటి గారి అభిమానులు తక్కువేం లేరు, వాళ్ళు మాత్రం ఊరుకోరు అని జరిగింది చెప్పాడా, అలా జరగాలని చెప్పాడా మాత్రం ఆ పదం అయితే అన్నాడు. నిజంగా కూడా ఇప్పుడు గరికపాటి గారు కొన్ని విషయాల్లో 2-3 సార్లు డిబేట్ వచ్చినప్పుడు, ఆయన అంశాలు వచ్చినప్పుడు నేను సిద్ధాంతపరంగా ఆయన విమర్శించాను. డిబేట్ చేయాలి, నువ్వు ఎందుకు కాదంటున్నావు చెప్పగలిగాను, కానీ దానికి బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు నచ్చకపోవచ్చు, నువ్వు చదివిన రామాయణం, నువ్వు చదివినటువంటి మహాభారతం వేరే పరిజ్ఞానంతో ఇక్కడ ఆయనతో ఈయన చదివింది వేరేలా ఉన్నప్పుడు డిబేట్ చేయాలి. కానీ అవన్నీ వదిలేసి నీ చిల్లర రాజకీయం కోసం, నీ పబ్లిసిటీ కోసం, బెట్టింగ్ యాప్ల విషయంలో జర ముందుకు వస్తే పబ్లిసిటీ అంతా వచ్చేసి ఆయన కొంచెం హీరోలా చూశారు కదా, అది గుర్తుపెట్టేసుకుని నేను ఉమెన్స్ ఏదో చేస్తాను, దేశోద్ధరణ చేస్తాను రేంజ్లో ఆయన, నేను స్త్రీకి కంకణం కట్టుకున్నాను, ఇండియాలో రేపులు అవుతున్నాయని. ఇంకొక విషయం, వాడు చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూస్తే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఆల్రెడీ ఒక స్టోరీ కూడా చేసేసింది. ఏమిటి అంటే, వాడు ఏదైతే థాయిలాండ్ గురించి చెప్తున్నాడో దేశం అభివృద్ధి చెందిందని, థాయిలాండ్లో ఎన్ని రేపులు జరుగుతున్నాయి, 7 అవుతున్నాయి పర్ డే, ఇక్కడ 4-5 అవుతుంది. ఇండియాలో 4 నుంచి 5 రేపులు జరుగుతూ ఉన్నాయి, అదే థాయిలాండ్లో 6 నుంచి 7 జరుగుతున్నాయి. ఇండియాలో 140, 180, 150 కోట్ల జనాభా, అడొక 10 కోట్ల జనాభా లోపుగా ఉంటుంది. అంటే విస్తీర్ణ ప్రకారం చూస్తే రేష్ ఎంత తక్కువ ఉంది, అయినా అక్కడ జరుగుతుంది. ప్లస్ అక్కడ వ్యభిచారం అనేది లైసెన్స్డ్, అయినా కూడా రేపులు జరుగుతున్నాయి అక్కడ. అంటే ఏ దేశం ముందున్నట్టు, ఏ దేశం వెనుకున్నట్టు, వాళ్ళకి ఆ కంపారిటివ్ ఎందుకు వస్తుంది? ఆ కంపారిటివ్ చేయాల్సిన అంశమే కాదు అది. సో అజ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి ఆ అన్వేష్కు ఇట్లా ప్రవచనం చేసి సమాజంలో ఆధ్యాత్మిక భావన, ఇంకొక రకంగా పాపభీతి, అంటే ఒకరు మోసం చేయాలన్నటువంటి, చెడు చేయాలన్న ఆలోచన నుంచి మనిషిని సద్మార్గంలో నడిపించే ప్రయత్నంలో చేసేటువంటి ప్రవచకుల కర్తల వల్ల కూడా ఇట్లా వ్యాఖ్యలు చేయడం. ఆయన కూడా సహనం తగ్గించుకొని, అంటే సహనం కొంచెం కోల్పోవడంలో కొంచెం తగ్గించుకొని చొరకలు అంటించాడు, చాలా చక్కగా చెప్పాడు, హెచ్చరించాడని కూడా మనం చెప్పాం. సో అయితే ఇప్పుడు ఈ వివాదం ఈయన కౌంటర్ ఇవ్వడంతో ఆగుతుందంటారా, లేకపోతే అన్వేష్ మళ్ళీ కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తాడు అనుకుంటారు? ఖచ్చితంగా అన్వేష్ అది తీటనోరనే చెప్పొచ్చు నేనైతే. అతను ఇంకా ఊరుకుంటాడైతే నేను అనుకోను, బహుశా, ఎందుకంటే అతనికి ఏదో ఒకటి వైరల్ అవ్వాలి. ఆల్ ఆఫ్ సడన్ ఇంకోటి ఏంటంటే, అతను ఎట్లా ఊరుకోడు. ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఆయనకు సబ్స్క్రైబ్ పడిపోయారు, వ్యూస్ తగ్గిపోయాయి, ఎర్నింగ్ తగ్గిపోయి, తను ఎంతసేపు కాంట్రవర్షన్ టాపిక్స్, వాడిని తిట్టేదో తిట్టే గొడవలు పెట్టుకునే వీడియోలు అప్లోడ్ చేస్తుంటేనే ఏమన్నాడు, గరికపాటిని తిట్టాడట, ఏం తిట్టాడో చూద్దాం ఆ వీడియో చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లా వ్యూవర్షిప్ కోసమైనా పిలిచి గజ్జాలు పెట్టుకుంటుంటాడు. ఖచ్చితంగా వాడు కావాలని గొడవలు చేస్తానికి, కావాలని కాంట్రవర్షన్ వ్యూవర్షిప్ కోసమే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుండొచ్చు. కానీ ఆ మాట్లాడే దాంట్లో కూడా ఒక నైతికతను, పద్ధతిగా ఉంటున్నామో పర్లేదు. అక్కడ కూడా మళ్ళీ అనైతికంగా మాట్లాడినప్పుడు అట్లాగే నోటు దురుస్తత్వం చూస్తే మాత్రం ఈసారి ఏదైతే గరికపాటి గారు చెప్పారో అది ఖచ్చితంగా ఆయనకు పెళ్ళి అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.